न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी जिले एसपी रुबेश ने प्रेस कॉन्फ्रेंस करते हुए कहा कि संगारेड्डी रूरल पुलिस स्टेशन के तहत फसलवादी संगारेड्डी में अल्ट्राजोलम ड्रग्स मैन्युफैक्चरिंग यूनिट की निशानदेही करते हुए 70 लाख का माल जब्त किया, जिसमें 2 कारें और ड्रग्स को जब्त करते हुए मुजरिमों को हिरासत में ले लिया गया। इन्होंने आवाम से अपील की कि अपने आसपास मुश्तबा खुफिया सरगर्मियों को देखे तो जिले पुलिस को इत्तला दे। యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషలైజ్డ్ యూనిట్ ఏదైతే ఉందో తెలంగాణలో ఈ డ్రగ్ అబ్యూస్ని కన్జంప్షన్ని నివారించడానికి కొత్త బ్యూరో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వి కాల్ ఇట్ టీఎస్ న్యాప్. దాంతోపాటు సంగారెడ్డి జిల్లా పోలీసు టాస్క్ ఫోర్సు మరియు లోకల్ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక రేడ్ చేయడం జరిగింది. ఇల్లీగల్ ఈ ప్రాహిబిటెడ్ ఆల్ట్రాజోలమ్ డ్రగ్ ఏదైతే కల్తీ తయారీలో యూజ్ చేస్తారో ఒక రకమైన విషం అని చెప్పొచ్చు. సో దాన్ని ఒక రహస్య ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే డెన్ మీద రేడ్ చేసి మెటీరియల్ దాంతోపాటు నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దానిలో కమల్ బ్రహ్మానంద గౌడ్, చిరుగోరి డేవిడ్, కొండాపురం శివ, వినోద్ కుమార్, సకినాల ఈ నలుగురు అక్యూజ్ని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుండి 2 యూనిట్ల డిస్టిలేషన్ డోమ్స్, వాటర్ బాత్స్, వివిధ రసాయనాలు, పారానైట్రోక్లోరోబెంజిన్, బెంజోనైట్రైల్, బెంజైల్ సైనైడ్, ఈథైల్ ఎసిడైన్, డైక్లోరోమిథేన్, హైడ్రోజన్ హైడ్రేట్, సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ఈ డ్రగ్ ఆల్ట్రాజోలమ్ తయారీలో కావాల్సిన ముడి రసాయనాలన్నింటినీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ఇక కేసు విషయంలోకి వస్తే ఈ కమల్ బ్రహ్మానంద గౌడ్ మరియు డేవిడ్ వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు 2018లో ప్రీవియస్ అఫెండర్స్. సో ఆల్రెడీ అప్పుడు కూడా ఈ ఆల్ట్రాజోలమ్ తయారీలో కేసులో జైల్లో కలిశారు. సో కొద్ది రోజుల తర్వాత జైలు నుండి బెయిల్ మీద విడుదలైపోయి ఇప్పుడు మళ్ళీ అదే వృత్తిలోకి వెళ్ళాలని చెప్పేసి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రహస్య ప్రాంతంలో ఒక 1 BHK ఫ్లాట్ రెంట్ తీసుకొని దానిలో కొండాపురం శివ అని చెప్పేసి ఒక కెమిస్ట్ ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. సో అతన్ని ఎంప్లాయ్ చేసుకొని అలాగే ఒక పర్సన్ వినోద్ కుమార్ సకినాల్ అని అతని లోకల్ పర్సన్ కూడా ఎంప్లాయ్ చేసుకొని వీళ్ళతోటి ఈ ఆల్ట్రాజోలమ్ తయారు చేస్తున్నారు. సో దీనిలో ఇంతకుముందు చెప్పినట్టు రసాయనాలన్నింటినీ కూడా ఇది ప్రాసెస్లో ఉంది. మొత్తం ఆల్ట్రాజోలమ్ లాంటి నిషేధిత డ్రగ్ తయారు చేయడానికి 5 to 6 స్టేజెస్ ఉంటాయి. సో దానిలో 3rd స్టేజ్లో ఉన్నప్పుడే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ సంగారెడ్డి పోలీస్ హ్యావ్ సీజ్ దిస్ మెటీరియల్ అండ్ వీ హ్యావ్ సీజ్ two vehicles also, one Ertiga and one SUV అండ్ ఆల్ ద మెటీరియల్స్. ఈ మెటీరియల్ కాస్ట్ దాదాపుగా 70 లక్షల వరకు ఉంటుంది. సో దీంతో పాటు వీటన్నిటిని కూడా కెమికల్ అనాలిసిస్కి పంపించి వీళ్ళందరి మీద ప్రాపర్గా ఛార్జ్ షీట్ చేసి ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాము. సో ఈ సందర్భంగా ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ మళ్ళీ ఇంకోటి స్పెషల్గా చెప్పాలంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లోకల్ పబ్లిక్ ఇవ్వడం జరిగింది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి. సో ఇట్లాంటి సమాచారాన్ని మళ్ళీ ఎవరైతే కామన్ పబ్లిక్ ఎవరైతే ఐడియా ఉంటుందో, సో ఎవరికైనా మీకు అనుమానం ఉన్నా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సంబంధిత పోలీస్కి ఆ సంబంధిత ఆఫీసర్లకి లేదంటే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము. సో అలాగే ఇప్పుడు తెలంగాణ స్టేట్ పోలీస్ డ్రగ్స్ అబ్యూస్ మీద చాలా ఉక్కుపాదం మోపుతుంది. సో దానిలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే ఇలాంటి డ్రగ్ పెడ్లర్స్. సో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి పంపించిన తర్వాత కూడా ఇంకా వీళ్ళ ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ కూడా చూసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. దాంతోపాటు ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా చేయాలనుకున్నా కూడా వాటిని చేసి మిగతా వాళ్ళందరినీ కూడా we will take a very strict action as per the legal means. దాంతోపాటు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ మరియు స్టూడెంట్స్కి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులకు ఇవ్వండి.
మీడియా మిత్రుల ద్వారా మేము కూడా తెలియజేసేది ఏంటంటే ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే మంచి మంచి న్యూస్ రాసి వాళ్ళకి ఈ డ్రగ్స్ అబ్యూస్కి సంబంధించిన ఈ డ్రగ్స్ మహమ్మారికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.